ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరికి అందరికంటే ఒక 9 నెలలు ఎక్కువ పరిచయం ఉన్న వ్యక్తి తల్లి, అమ్మ. అమ్మ ప్రేమ చాలా స్వచ్ఛమైనది. ఒక తల్లికి తన పిల్లల యొక్క బలాలు బలహీనతలు తెలుసు కాబట్టే మీ పిల్లలు చెడ్డవాళ్ళని ప్రపంచమంతా చెప్పినా నా పిల్లలు అలాంటి వాళ్ళు కాదండి, వాళ్ళతో వీళ్ళతో తిరగడం వల్ల అలా అయ్యారు అనో, లేకపోతే మీరు ఎవరిని చూసి ఎవరిని అనుకుంటున్నారో అని కప్పిపుచ్చుకుంటుంది. తల్లి ఆదరణ చాలా స్వచ్ఛంగా ఉంటుంది. తల్లి ప్రేమ గురించి గూగుల్లో కొడితే కొన్ని వేల కొటేషన్స్ వస్తాయి. తల్లి ప్రేమను పొందాలంటే ఇంట్లో ఉండాలి. ఇంటికి దూరంగా ఉంటే తల్లి ప్రేమను మిస్ అవుతాం. ఈ విషయం పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్ళిన ప్రతి ఆడపిల్లకి అర్థమవుతుంది. ఒక 9 నెలలు ఎక్కువ పరిచయం ఉన్న తల్లే మనల్ని అంతగా ఆదరించినప్పుడు, తల్లి గర్భమందు రూపించక ముందే మనమంటే ఎవరో ఎరిగినవాడు దేవుడు. అలాంటి దేవుడు చేస్తున్న అద్భుతమైన వాగ్దానం ఏంటంటే, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 13వ వచనం, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదును, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. దేవుని ప్రేమ మనకు అర్థం కావడానికి ఒక అద్భుతమైన పోలికను మనం ఇక్కడ చూడొచ్చు. దేవుడి ప్రేమ ఆదరణ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఆదరణలాగా ఉండదు, ఒక భార్య భర్తల ఆదరణలాగా ఉండదు. ఈ రెండు ఆదరణ ఎలా ఉంటాయంటే, డబ్బున్నప్పుడు, అందమున్నప్పుడు, టాలెంట్ ఉన్నప్పుడే మన దగ్గరికి వస్తాయి. అయితే తల్లి ప్రేమ మనం ఏ పరిస్థితిలో ఉన్నా మనల్ని ప్రేమిస్తుంది. అలాంటి ఆదరణ దేవుడు మనకిస్తాడు. అయితే అలాంటి ఆదరణ మనం పొందాలంటే యెరూషలేములోనే ఉండాలి. యెరూషలేములో ఉండడం ఏంటి అంటే, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న యెరూషలేంకి వెళ్ళాలా? నూతన యెరూషలేము ఎవరో కాదు, వాక్యమును అనుసరించు నువ్వు నేను. వాక్యమును అనుసరించు వారందరూ నూతన యెరూషలేములో నివసించువారు. ఒకవేళ మనం వాక్యానుసారంగా జీవిస్తే తల్లిలా ఆదరించే దేవుడు, వాక్యమైన దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో ఎన్ని కష్టాలు వచ్చినా భయపడం. అదే అబద్ధంలో పాపంలో జీవిస్తే ప్రతి క్షణం భయపడుతూ బ్రతకాల్సి వస్తుంది. తల్లిలా మన గురించి తెలిసి మనల్ని ఆదరించే దేవుడు కావాలో, లేక నిత్యము భయంతో బతికే పాపపు జీవితం కావాలో ఎన్నుకునే అవకాశం నీ చేతిలోనే ఉంది.